హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు జొన్న బొబ్బర గారెలు చేస్తున్నాను. రెసిపీ చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఒక గ్లాస్ బొబ్బర్లను తీసుకుంటున్నాను. ఈ బొబ్బర్లలో మనకి మట్టి బడ్డలు అవి ఉంటాయి, అవి మొత్తం అన్నీ ఏరేసుకొని ఒక గిన్నెలో పోసి నీళ్లు వేసి నానబెట్టండి 6 గంటల సేపు. ఆ తర్వాత ఒక గుప్పుడు జొన్నలు తీసుకుంటున్నాను. గ్లాస్ బొబ్బర్లకి గుప్పుడు జొన్నలు వేస్తే సరిపోతుందండి. నీళ్లు వేసి 6 గంటల సేపు చక్కగా నానబెట్టండి. 6 గంటల తర్వాత బొబ్బర్లు నానిపోయిన తర్వాత వాష్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టండి. ఇప్పుడు అదేవిధంగా జొన్నలు కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు లేకుండా ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ కొట్టుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అల్లం, తర్వాత స్ట్రైన్ చేసుకుని బొబ్బర్లు ఉన్నాయి కదా, నానబెట్టుకున్న బొబ్బర్లు, అది కూడా ఇందులో వేసి ఉప్పు రుచికి తగ్గట్టు జీలకర్ర వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత మనం ఒక గుప్పుడు బొబ్బర్లను తీసి పక్కన పెట్టుకోండి. మనం గారెలు వేసుకునేటప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుతాం కదా, అందులో వేసుకుంటాం. గుప్పుడు బొబ్బర్లను పక్కన పెట్టుకొని మిగతా బొబ్బర్లను కూడా అదేవిధంగా మిక్సీ చేసి ఇందులో వేసుకోండి. ఈ గుప్పుడు బొబ్బర్లను ఇందులో వేసుకొని కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని చక్కగా మొత్తం మిశ్రమం అంతా కలిసేట్టుగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక్కసారి చేతితో ఈ విధంగా రౌండ్గా బాల్ చేసుకొని గారి మాదిరిగా వస్తుందా లేదా చూసుకోండి. ఇలా నీళ్లు లేకుండా మనం ఇలా గట్టిగా మిశ్రమాన్ని ఈ విధంగా చేసుకుంటే మనకి గారెలు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఈ గారెల్ని ఒక్కొక్కటి ఈ విధంగా చక్కగా వేసేసుకోండి. గారెలు వేసుకున్న 5 నిమిషాల పాటు గరిటె పెట్టి కదపకండి. కదిపితే మనకి గారె విడిపోతుంది. 5 నిమిషాల తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఈ గారెలు అందులో ఫ్రై అవుతున్నప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక పావు గంట సేపు మనకి గారె ఉడకడానికి టైం పడుతుందండి. 2 వైపులు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో తీసుకొని గారెలు అందులో వేసేసుకోండి. క్రిస్పీగా ఉండే జొన్న బొబ్బర్ల గారెలు రెడీ.